హరే కృష్ణ. సో భగవద్గీత ప్రవచనానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. సో అందరికీ నా వందనములు. సో ముందుగా మనము మంగళాచరణ ప్రార్థనలతో ప్రారంభిద్దాము. సో ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న ఈ ప్రార్థనలు అందరూ కలిసి ఉచ్చరిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దేనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత యథాతథం నుంచి 9వ అధ్యాయము 9th చాప్టర్. ఈ యొక్క అధ్యాయం పేరు పరమ గూహ్య జ్ఞానము. దీన్ని రాజవిద్య రాజగూహ్య యోగము అంటారు. సో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క యోగ అభ్యాసము అంటే ఒక్కొక్క యోగ సాధన గురించి శ్రీకృష్ణ భగవానుడు మనకి చాలా చక్కగా వివరిస్తున్నారు. అర్జునుడి ద్వారా కృష్ణ ఉపదేశము అన్నారన్నమాట. ఈ కృష్ణ ఉపదేశాన్ని, గీతోపదేశాన్ని ఈ మానవాళికి మనకి అందించారు. సో ఈ అధ్యాయంలో పరమ గూహ్యము అంటే చాలా మిక్కిలి రహస్యమైనది అన్నమాట. అంటే అంత రహస్యమైన జ్ఞానాన్ని ఇక్కడ 9th చాప్టర్లో పెట్టారన్నమాట. అంటే ఇది తాత్కాలికంగా అంటే యాదృచ్ఛికం కూడా కాదు ఇది. అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో మొదట 6 కర్మ యోగాన్ని వివరించారు. మధ్యలో ఉన్న 7 నుంచి 12ని భక్తి యోగం గురించి వివరించారు. చివర 13 నుంచి 18 అధ్యాయాలు జ్ఞానం మార్గం నుంచి వివరించారు. సో ఇందులో 9వ అధ్యాయం అంటే కరెక్ట్గా మిడిల్లో చాప్టర్ అన్నమాట. సో ఆ మిడిల్ ఉన్న చాప్టర్ మధ్యస్థంగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇది చాలా రహస్యమైంది. సో అటువంటి జ్ఞానాన్ని ఈ యొక్క అధ్యాయంలో శ్రీకృష్ణ భగవాను మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఈ అధ్యాయంలో మనము శ్రీకృష్ణ భగవానుడు ఆయన చేరుకునే ఒక విధానాన్ని మనకి అందిస్తారన్నమాట. మనకి 7వ అధ్యాయంలో ఆయన యొక్క ఐశ్వర్యాల గురించి చెప్పారు, కొన్ని ఆయన జ్ఞానం విజ్ఞానం గురించి చెప్పారు మళ్ళీ కొంచెం. తర్వాత ఎవరు శరణు పొందుతారు, ఎవరు శరణు పొందరు, ఇలా అన్నీ చెప్పాక జీవశక్తి ఎవరు, ఆధ్యాత్మిక శక్తి ఏమిటి, ఈ భౌతిక శక్తి ఏంటి, ఇట్లాంటి రకరకాల భగవంతుడు యొక్క తన శక్తి సర్వశక్తులను అచింత్య శక్తులను వివరించారు. 8వ అధ్యాయంలో భగవంతుణ్ణి మరణ సమయంలో ఎలా చేరుకోవచ్చు అంటే భగవంతుడు
ఒక ధ్యాన మార్గాన్ని వివరించారు మొదటగా. తర్వాత అనన్య భక్తిని, సులభ మార్గము అంటే అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇక్కడ యోగి అన్న పదం వచ్చినప్పుడు ఆ యొక్క సందర్భాన్ని బట్టి కర్మయోగిన, జ్ఞానయోగిన, అష్టాంగ యోగిన లేదా భక్తి యోగిన. అసలు 6వ అధ్యాయంలో చివరగా అన్ని ఒక యోగాల గురించి మనకి చెప్పినప్పుడు యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన అంటే యోగులందరూ అంటే యోగినామపి సర్వేషాం అందరి రకాల యోగులలో మద్గతేన అంతరాత్మన అంటే భగవంతుణ్ణి సదా తన ఎందే ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. ఎట్లా ఉంటారంటే శ్రద్ధావాన్, శ్రద్ధతో, చాలా అకుంఠిత దీక్షతో, అంటే భగవంతుడి పైన అచింత్యమైన విశ్వాసము, నిన్నే వ్యవసాయ బుద్ధి శ్రద్ధ అంటారు. సో అటువంటి శ్రద్ధతో ఏం చేస్తారు? భజంతే మాం, శ్రద్ధావాన్ భజతే మాం సమే యుక్త తమో మతః. యుక్త అంటే చాలా కరెక్ట్గా అతను స్థితుడై ఉన్నాడనమాట. అంటే తన స్వరూప స్థితిని పొందినట్టు చెప్తున్నారు అన్నమాట భగవంతుడు. అంటే అటువంటి భక్తి మార్గంలో ఉన్న యోగి అందరికంటే ఉత్తముడు. సో అందుకే మనం 8వ అధ్యాయంలో అనన్య చేత అంటే ఇటువంటి అంటే డీవియేషన్స్ లేకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఇటువంటి మనసు చలించకుండా, అంటే ఆకర్షణలకి సతతం అంటే ఎల్లవేళలా సర్వవేళ సర్వవస్థల ఎందు అనన్య చేత సతతం యో మాం స్మరతి, భగవంతుణ్ణే స్మరిస్తూ ఉన్నప్పుడు. అంటే దాన్ని మనం ట్రైనింగ్ చేసుకోవాలన్నమాట. అది మన ఓన్ మన పర్సనల్ ఎఫర్ట్స్. అంటే నేను నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తే భగవంతుని పొందలేమండి. ఓకే, సో భగవంతుని పొందాలంటే ఆయన చెప్పారు కొంచెం అంటే ఆయన యొక్క కృప అనేది కొంచెం ఉండాలి. ప్రసాద లేశ అన్నారన్నమాట. ప్రసాద లేశ అంటే ఆయన కృప, అనుగ్రహం. లేశ అంటే కొంచెం ఉండాలి. ఓకే, అప్పుడే మనకి భగవత్ చింతన అనేది లభిస్తుంది. మరి అటువంటి భగవత్ చింతన అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యసః ఎవరైతే ఉంటారో తస్యాహం సులభ పార్థ అన్నారు. అంటే అటువంటి వారికి నేను చాలా సులభంగా వాళ్ళకి పొందుతారు నన్ను. అంటే నా ధామాన్ని పొందుతారు, నా యొక్క సన్నిహిత్యాన్ని మళ్ళీ తిరిగి ప్రాప్తిస్తుంది వాళ్ళకి, భగవత్ ప్రాప్తి. మరి ఈ యొక్క అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు తన తత్వాన్ని గురించి చాలా పరమ గూహ్యమైన ఒక జ్ఞానాన్ని వివరిస్తున్నారు అన్నమాట. ఓకే, సో ఈ అధ్యాయంలో ముందుగానే మనకి ఫలశ్రుతి శ్రీకృష్ణ భగవాన్ అందిస్తున్నారు. ఇక్కడ అందరూ చక్కగా అర్థం చేసుకున్నాము. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన అర్జున, నీవు నా ఎడ ఎన్నడూ అసూయ కలవాడు కానందున అనుభవ సహితమైన ఈ గుహ్య తమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవిత స్థితి వలన కలిగే క్లేశముల నుండి నీవు విముక్తుడవు కాగలవు. చూడండి ఇక్కడ అంత చక్కగా చెప్పారు. అంటే ఇదం తు తే గూహ్యతమం అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక అంశము గూహ్యతమం. మనకి సింపుల్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని ఇంగ్లీష్లో చెప్తుంటారు. అంటే ఒకటి ఉంది, దాని మీద కొంచెం ఏదైనా మనం కంపారిజన్ చేస్తే, ఓకే, లేదా ఇంకా అత్యుత్తమమైనది అంటే గూహ్యం, ఓకే, గూహ్యతర, గూహ్యతమ అని సాంస్క్రిట్లో చెప్తారండి. మన సాంస్క్రిట్ ఎవరికైనా పండితులు ఉంటే ఇక్కడ గూహ్యతమ అనగానే ఓకే ఇది సూపర్లేటివ్ అంటే దీనికి మించింది లేదు, అంటే సర్వోన్నతమైన ఒక జ్ఞానాన్ని
గూహ్యమైన జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడు ప్రవక్ష్యామి అర్జున నీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే అనసూయవే, నీవు నా ఎడ ఎప్పుడు కూడా అసూయ కలవాడు కావు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరము ఈ భౌతిక జగత్తులో బెంగళూరు భారతదేశంలో ఎక్కడో చోట, అంటే కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వేరే కంట్రీస్లో ఉన్న మనం మన మన బ్రాడ్ మైండెడ్ మనం ఆలోచిస్తే, ఓకే, ఈ భూమి మీద మనం ఉన్న వాళ్ళందరము, ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరము ఒక కామన్ ఒక సిద్ధాంతం ఉందన్నమాట. ఏంటంటే నేను నాది, అంటే అహం మమ అనే ఒక సిద్ధాంతం నడుస్తుంటుంది. ప్రతి విషయంలో నేను నాది, ఈ యొక్క సిద్ధాంతంలో మన ఆలోచన మేరకే మన ప్రతి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, అసలు ముఖ్యంగా భగవద్గీతలో చెప్తున్నారు, ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సర్గ అంటే సృష్టి లభించడం అనమాట. అంటే మన శరీరంతో కూడిన యొక్క సృష్టి, అంటే మనం ఒక జన్మ తీసుకున్నాం అనమాట యొక్క భౌతిక జగత్తులో. ఎలా తీసుకున్నాం? ఇచ్ఛ ద్వేష. ఇచ్ఛ అంటే ఒక కోరిక, ద్వేష అంటే నాకు వద్దు, కావాలి వద్దు అంట. నాకు ద్వేషించేది ఏంటంటే నేనే ఇక్కడ ఆధిపత్యంగా ఉండాలి, ఇంకెవరూ ఉండకూడదు, అందరూ నా యొక్క మాట వినాలి, అందరూ నా యొక్క అంటారు అంటే నా యొక్క ఆజ్ఞలని శిరసా వహించాలి, నేనే కంట్రోలర్గా ఉండాలి. ఓకే, ఈశ్వరుడు అంటాం చూసారండి, పరమ ఈశ్వరుడు అనేది మనం భగవంతుని కొలుస్తాము. కానీ నేను కూడా చిన్న ఈశ్వరుడు, దాన్ని కొంచెంగా చూస్తే, ఓకే, ప్రభుపాదులు అంటారు, ఈరోజు కొంతమంది బాగా ధనం సంపాదించినప్పుడు నాకు ఇంకా అన్నీ వచ్చాయి, నాకు లేనిది ఇళ్ళ పవర్. వాళ్ళు ఏమనుకుంటారు, నేను చక్కగా ఒక దేశానికి ఒక అధిపతిని అయితే, దేశాన్ని అధిపతిని అయ్యాను, బాగానే ఉంది, ఈ ప్రపంచాన్ని శాసించగలిగే శక్తిగా మారవాలి. తర్వాత ఈ యొక్క ప్రపంచంలో అంటే భూగోళంలో కాదు, నేను చంద్రమండలము, ఓకే, మార్స్, వీటన్నిటిని కూడా నేను అన్వేషించి అక్కడ కూడా నా యొక్క ఉనికిని చాటుకోవాలి. ఇలాంటి మనకి మానవ నైజం తెలుస్తుంది చూసారండి. ఎందుకు ఇలా వస్తుంది? ఒక మనిషికి పూర్ణ వికసితమైన బుద్ధి ఉంది. ఆ వికసితమైన బుద్ధి ఏంటంటే నేను నాది అనే యొక్క బంధంలో చిక్కుకొని ఈ యొక్క సృష్టి మొత్తాన్ని కూడా తనే శాసించగలవాడను అనుకుంటున్నాడు. అందున భగవంతుడినే ఓకే తను ధిక్కరిస్తున్నాడు. ప్రతి అహర్నిశలు భగవంతుని ధిక్కరిస్తున్నాడు. మరి మీరు అనొచ్చు, హరే కృష్ణ ప్రభు, మేము ప్రతిరోజు గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళి భగవంతుని ప్రార్థిస్తాము, మాకు అన్ని శుభాలు కలిగించమని. మరి ఇదంతా భగవంతుడి మీద అసూయ ఎలా మనం అర్థం చేసుకోవాలి? భగవంతుడి మీద అసూయ అనేది ఎలా అర్థం చేసుకోవాలి అనే ఒక ప్రశ్న మన మధ్యలో మెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు స్వామిని మనం ప్రణామంతో మనం ఏం కోరుతున్నామండి? నాకు ఈ కోరిక తీర్చాలి అంటే భగవంతుణ్ణే ఆర్డర్ సప్లయర్గా మనం భావిస్తున్నాం అన్నమాట. అర్థం చేసుకోండి, ఇక్కడ ఇది ఆచార్యులు చెప్పిన మాటలు. ఇప్పుడు ఎట్లాగైతే మనము ఒక షాప్కి వెళ్ళి నాకు ఇవ్వండి అది అంటాము, ఓకే, లేదా ఒక మాల్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలంటే నాకు ఇది నచ్చింది తీసేసుకోవాలనుకుంటాం. సో ఇక్కడ సృష్టిలో మనకు అందుబాటులో ఏదైతే మనకున్న కోరికలు ఉన్నాయో, నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ జాబ్ కొట్టేయాలి, ఓకే, అంత బాగా స్థిరపడాలి, నేను ప్రతిదీ దానికి భగవంతుని నివేదన చేస్తాం అన్నమాట. ఒక ట్రాన్సాక్షన్ అన్నమాట. ఆ ట్రాన్సాక్షన్లో భగవంతుడు అది తీర్చాలి ముఖ్యంగా ఫస్ట్. అంటే అందితే కాళ్ళు అది ఏమంటారు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే ఒక సామెత నడుస్తుంది. అంటే భగవంతుడు మొదట మనం ప్రాధేయపడతాము, స్వామి నాకు ఇది కావాలి, నాకు ఈ కోరికని. ఎప్పుడైతే మన జీవితంలో కష్ట నష్టాలు ఇంకా మనకి విపరీతమవుతున్నాయో అప్పుడు మనం భగవంతుణ్ణే అన్ని అంటే
అనరాని మాటలు అంటుంటారు కొంతమంది. అంటే నువ్వు చాలా ఇట్లా 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 అని చెప్తుంటారు కొంతమంది. మీరు చూసుంటారు. ఓకే, ఇన్ని కష్టాలు పడినప్పుడు కొంతమంది భగవంతుని తోలనాడుతుంటారు కొంత. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది. మొదటగా భగవంతుణ్ణి మనం వెళ్ళి ఆయన శరణు పొందాలి, ఆయన సేవలో ఆయన నన్ను నియోగించాలి అని మనం ప్రాధేయపడటం మానేసి, నాకు ఇది కావాలి, నీకు ఇది కొబ్బరికాయలు కొడతాను, నిన్ను ప్రదక్షిణలు చేస్తాను అని మన భక్తిని కాస్త చాటుకుంటున్నాం. అంటే ఆయన యొక్క శరణులో, అంటే నేను నీకంటే చిన్నవాడను భగవంతుడా, నువ్వు అందరి సర్వాంతర్యామి, నేను చాలా అని మన ఒక భావన అనేది ఏర్పడి, ఆ చిన్నతన భావన ఏర్పడి భగవంతుణ్ణి మనం ఆయన శరణు పొందుతున్నాము. కానీ ఆ శరణు పొందడంలో కూడా ఆయన పైన మనకు అసూయ భావం ఉంటుందన్నమాట. అంటే అది డిఫరెంట్ డిగ్రీస్. ఇప్పుడు టెంపరేచర్, ఫీవర్ అంటే మామూలుగా మన బాడీ టెంపరేచర్ 98.4 ఉండాలి. కొంతమందికి 99 ఉండొచ్చు, కొంతమంది 100 ఉండొచ్చు, కొంతమంది 105 ఉండొచ్చు. అలాగే చాలా ఎక్కువ ఉందనుకోండి, రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి యొక్క దానవార్య సూర్య అన్నారు. అంటే మనకి ప్రహ్లాద్ మహారాజు అసూర్యవర్య అన్నారు. ఓకే, అసూర్యవర్య అంటే అసురులలో ఉత్తముడు, అందరినీ శాసించే స్థితిలో ఉన్న హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళందరినీ ఎందుకన్నారంటే భగవంతుణ్ణి ధిక్కరిస్తున్నారు. ఎంత అంటే సీతాదేవిని అపహరించి ఆమె నాకు చెందినది అంటే రాముని యొక్క శ్రీరామచంద్ర ప్రభువుని ధిక్కరిస్తూ చేసిన రావణాసురుడు ఎట్లాగో. ఓకే, అలాగే మనము కూడా కొంతమంది ఇది ఎందుకు చెప్తున్నానంటే మన పూజా విధానంలో భగవంతుని శరణు పొందుతాం, అలా అసూయ భావం అనేది కొంత మేరకు ఉంటుందన్నమాట. అందుకు తెలియడానికి చెప్తున్నాం మీకు. మనము లక్ష్మీ పూజ చేస్తాము. శాస్త్రాలు ఎక్కడ కూడా కేవలం లక్ష్మీ పూజ చేయడం అనేది ప్రస్తావన లేదు ఎక్కువ. ఓకే, అంటే ఆథరైజ్డ్గా ఆచార్యులు చెప్పింది ఏంటంటే సీతారాములు, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణులు, ఓకే, ఇలాగా మనకి శక్తిమాన్ అంటే భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు, ఆయన యొక్క అచింత్య శక్తి స్వరూపిణి ఆయన, ఓకే, రాధారాణి, లక్ష్మి, ఓకే, ఇట్లాగా మనకి సీతాదేవి, ఇట్లా ఆయన విష్ణువుగా ఎన్ని అవతారాలు ఉన్నాయో అట్లాగే ఆయన శక్తి కూడా అవతారాలు ఉంటుందన్నమాట. మరి ఇలాగ మనము ఆలోచన లేకుండా నేను లక్ష్మీదేవిని పూజించి ఆమె కటాక్షాన్ని పొందుదాము, ఓకే, భగవంతుడు నాకు అవసరం లేదు అనే ఒక భావన ఏర్పడుతుంది. చూసారండి, దీన్నే కొంచెం అసూయ అంటారు. అంటే అసూయ అసలు లేని వాడు ఎవరంటే ప్రభుపాద చెప్పారు, భగవంతుని పూర్తి శరణ పొంది భగవంతుడు ఇచ్చ మాత్రమే, ఓకే, నా యొక్క ఇచ్చ అంటే ఆయన ఏమి కోరుకున్నారో నేను అదే నా యొక్క జీవిత లక్ష్యము అనే విధానంగా బతకడం అన్నమాట. అంటే తనకంటూ ఎజెండా ఏమి లేదు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడితో చెప్పినప్పుడు, ఓ కృష్ణ నేను యుద్ధం చేయలేను, కానీ కృష్ణుడు యుద్ధం చేయమని ఎన్నో విధాల అర్జునుడికి బోధిస్తున్నారు. కానీ చివర శ్లోకంలో కరిష్యే వచనం తవ నష్టమోహ స్మృతిర్లబ్ధ అంటే నా మోహాన్ని నేను మోహం విడింది నాకు, ఓకే, నష్టమోహ స్మృతిర్లబ్ధ నా యొక్క బుద్ధి నాకు వచ్చింది, నాకు, ఓకే, నా మెమరీ నాకు వచ్చింది, నేను ఎవరో తెలుసుకున్నాను. ఓ కృష్ణ నేను నీ యొక్క శరణాగతుడను, ఇప్పుడు నేను సంసిద్ధుడను. ఎందుకంటే నీ భగవద్గీత మొత్తం విన్నాక నాకు అర్థమైందల్లా ఒకటే, నేను నీ భక్తి చేయాలి అంటే నువ్వు చెప్పిన ఆర్డర్ నేను స్వీకరించి దాన్ని చేయాలా, దాని యొక్క ఫలితాన్ని ఫలాపేక్ష అనేది నేను ఆలోచించకుండా, అప్పుడు మన ఫలాపేక్ష అనేది నాది, ఓకే, అనే బాధ ఉండదు. నేను అన్న ఒక డెసిగ్నేషన్ మనం బతుకు అనమాట. నేను అంటే భగవంతుడి యొక్క శరణాగతుడను, ఆయన యొక్క దాసుడను. నాది అంటే భగవంతుడు నాకేమైతే అందించారో అది ఆయన సేవలో వినియోగించే మాత్రానే, ఓకే, నేను వాడిని స్వీకరిస్తాను. దాన్ని అసూయ లేనితనం అంటారండి. ఇప్పుడు మనం ఆలోచించండి, మనం ఈ యొక్క భౌతిక జగత్తులో ఏ స్థితిలో ఉన్నా కూడా నేను నాది అనుకున్న ప్రతి ఒక్క జీవి యొక్క అసూయ, ఓకే, అంటే ద్వేషము అనేది కించిత్ మాత్రమైనా ఉంటుందన్నమాట. ఓకే, అందుకే ఇక్కడ మొదటగా మనం చెప్పుకుంటున్నాము, దీని గురించి ఎక్కువ ప్రస్తావించాము. ఓకే, తర్వాత జ్ఞానం విజ్ఞాన సహితం అంటే ఇక్కడ చెప్తున్న జ్ఞానాన్ని, ఓకే, పరమ గుహ్య జ్ఞానాన్ని జ్ఞాన విజ్ఞానం అంటే థియరిటికల్గా ప్లస్ ప్రాక్టికల్గా
అది ఒక అర్థం వస్తుంది. రెండో అర్థం ఏంటంటే జ్ఞానం అంటే నేను ఎవరు అంటే భగవంతుడి యొక్క శక్తి ఎవరు అంటే నేను అని తెలుసుకున్నాను. అహం బ్రహ్మాస్మి అనేది జ్ఞానం. విజ్ఞానము అంటే భగవంతుడి యొక్క శక్తిని, ఆయన ఐశ్వర్యాలను తెలుసుకొని ఆయనకి నాకున్న సన్నిహితాన్ని తెలుసుకోవడము. తెలుసుకోనంత మాత్రాన ఆయన భక్తిలో మనము నియుక్తుడై, అంటే ఎప్పుడు చూసినా మన టైం మనం ఎంత బిజీ అంటే ఆచార్యులు మనం చూపించారు. ఓకే, ఎప్పుడు వాళ్ళు భగవత్ సేవలోనే వినియోగించుతున్నారు అన్నమాట. ఎక్కడో చోట ప్రచారం చేయటము, భగవంతుడికి అర్చనలు చేయటము, ఉపచారాలు, కైంకర్యాలు అంటే చూసారా, అలాంటి యొక్క వాటిల్లోనే రచనలు చేయటము, భగవంతుడి యొక్క కీర్తనలు. ఓకే, ఇలాంటి వాటితో భగవంతుడి యొక్క సంబంధాన్ని పూర్తిగా ఎరిగిన వారు. ఇలాగైతే ఓకే, మన ఒక సాధారణ వ్యక్తి ఎప్పుడు తన బిజినెస్ వ్యవహారాల్లో తల మునకలై ఉంటాడు, ఇక్కడ భక్తుడు భగవత్ చింతనలో ఎప్పుడు కూడా ఆయన ఒక సేవలో నిమగ్నమై ఉంటాడు అన్నమాట. సో దాన్ని ఇక్కడ విజ్ఞానం అంటారు. అంటే విజ్ఞానాన్ని పొందడం అంటే విజ్డమ్. నాలెడ్జ్ అనేది థియరిటికల్గా ఉంది, కానీ దాన్ని తను తన శ్రద్ధ పాఠవాలతో ఓకే రియలైజేషన్ రావాలన్నమాట. ఓకే, అప్పుడే దాన్ని విజ్ఞానం అంటారు. సో ఆ విజ్ఞానాన్ని భగవంతుడే అరటి తొక్క ఒలిచి ఈ యొక్క అధ్యాయం మనకు అందిస్తున్నారు అన్నమాట. అంటే ఇదంతా సృష్టిని చూసి ఏమిటి సృష్టి, ఎవరు ఈ సృష్టించారు, వీటన్నిటి గురించి మనకు అవగాహన అనేది చాలా కొన్ని జన్మలాంతరమే మనకి అవగాహన కలిగే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క అధ్యాయంలో భగవంతుడు అంటున్నారు, జ్ఞానం విజ్ఞాన సహితం నేను నీకు అందజేస్తున్నాను. ఇంకా చిన్నపిల్లవాడికి అర్థం కాదు కదండి తండ్రి ఇది చెప్పాలంటే, కానీ చిన్నపిల్లవాడికి అర్థమయ్యే భాషలో ఈ యొక్క అధ్యాయంలో మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు అన్నమాట. తర్వాత అన్నారు యద్ జ్ఞాత్వా, దీన్ని తెలుసుకున్న పిమ్మట మోక్షసే అశుభాద్. మనం చూడండి శుభము లాభము ఎప్పుడు అంటుంటాం మనం చెప్పుకోవడానికి. మనకు అశుభాలంటే మనకి అసలు పడదు. నాకు జీవితంలో అశుభాలు అనేది వద్దు. ఓకే, అశుభాలు అంటే మనకి చెప్పారండి క్లేశములు అన్నారు. ఆధ్యాత్మిక క్లేశము అంటే ఈ శరీరము యొక్క మనస్సు ద్వారా మనకి పొందుతున్న బాధలను, ఇతి బాధలు. అలాగే ఆది భౌతిక అంటే వేరొక జీవరాశుల నుంచి, ఈవెన్ మనకి ఒక దోమ నుంచైనా సరే మనకి ఇంట్లో ఇంకా ఎంతో బాధ కలుగుతుంది. డెంగ్యూ ఫీవర్లు వస్తున్నాయి, హాస్పిటల్ పాలవుతున్నారు. ఓకే, సో ఆది భౌతిక. తర్వాత ఆది దైవిక అంటే ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు. సో ఇట్లాగా ప్రతి ఒక్కరూ ఈ తాపత్రయ ఈ యొక్క 3 క్లేశాల యొక్క బారిన పడి చాలా దుఃఖంలో ఉంటారన్నమాట ఈ భౌతిక జగత్తులో. సో భగవంతుడు అంటున్నారు, అన్ని అశుభాల నుంచి మీకు విముక్తుడు కాగలవు అని చెప్పారు. ఈ 3 కాకుండా ఇంకా 4 క్లేశాల గురించి భగవద్గీతలో ప్రస్తావించారన్నమాట. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అన్నారన్నమాట. అంటే జన్మించడం కూడా చాలా కష్టమైంది. ఓకే, ఒక తల్లి గర్భంలో ఓకే 6వ నెల నుంచి ఒక 3-4 నెలలు ఎంతో తను బాధల్లో ఉంటాడనమాట. ఓకే, అలాగే మృత్యువు ఎంతో కష్టమైనది. మనకు తెలిసింది ఇంకా చెప్పుకోవాలంటే జరా వ్యాధి, ముసలితనం వల్ల ఎన్ని బాధలు ఉన్నాయో, వ్యాధిగ్రస్తుడైతే ఎన్ని బాధలు ఉన్నాయో మనం చూడగలుగుతున్నాము మన నిజ జీవితంలో. అలాగే జన్మ మృత్యు ఈ 2 కూడా ఎంతో దుఃఖపూరితమైనవి అని మన శాస్త్రాలు చెప్తున్నారు. ఓకే, సో అవన్నీ మనం అర్థం చేసుకుంటే అర్జునుడికి ఇక్కడ కృష్ణుడు ఉపదేశిస్తున్నారు, ఓ అర్జున, ఈ యొక్క జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్న పిమ్మట ఎన్ని అశుభాల నుంచి అంటే జనన మరణ చక్రము నుంచి నువ్వు విముక్తుడు కాగలవు అన్నారన్నమాట. అంటే శ్రీపాద శంకరాచార్యుల వారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే పాహి మురారే కృపాయ పారే పాహి మురారే. ఓకే, సో పాహి అంటే ఓ భగవంతుడిని మనము శరణు పొందడము, పాహిమాం అంటారు. ఓకే, పాహి మురారే. ఓకే, అంటే వీటి నుంచి ఈ యొక్క పునరపి జననం పునరపి మరణం. ఓకే, పునరపి జనని జఠరే అంటే ఒక గర్భం అనమాట. అంటే ఎన్ని జీవరాశుల యొక్క గర్భంలో ఉండి మనము జన్మిస్తామో, ఓకే, అంటే జరుగుతూనే ఉంది అన్నమాట. దానికి ఒక బ్రేక్ లేదు, ఆ సైకిల్లా జరుగుతుంది.
మరి అటువంటి ఒక అంటే దీన్ని అశుభాలు అన్నారు. అంటే అటువంటి అశుభమైన మనక జీవన శైలి నుంచి, అంటే ఈ కాలచక్రమున, జనన మరణ చక్రమున మన ఎట్లా మనల్ని విముక్తం చేసుకోగలచ్చు. ఓకే, దీని నుంచి బయటపడగలము. అంటే మన యొక్క స్వధామము అంటాను చూసారండి, నా హోమ్ టౌన్కి వెళ్తున్నాం అంటాను చూసారా. మరి నా నిజమైన పరంధామము, వైకుంఠ ధామము, కృష్ణుడి యొక్క ధామము, గోలోక బృందావనంకి ఎలా మనం చేరుకోవచ్చు అనేది ఒక అధ్యాయంలో చెప్తున్నారు. దానికి మనకు కావాల్సిన అర్హత ఏంటంటే భగవంతుడి యందు అచంచలమైన శ్రద్ధ, భక్తి అనేది మనకు కావాలి. అసూయ అనేది మనకు ఉండకూడదు. అంటే నాకు ఇది కావాలి, ఒక ఎజెండా మన లైఫ్లో పెట్టుకోకూడదు అనమాట. అది మనం ముఖ్యమైన పాఠం అన్నమాట ఈరోజు. అంటే నాకు జీవితంలో ఇది కావాలి అంటే, ప్రభు మీరు అన్నట్టుగా జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి కదంటే, ఉండాలి. ఆ లక్ష్యమే భగవంతుడే ఉండాలి. భగవంతుడు ఏది ఇస్తే అదే అది నేను స్వీకరిస్తాను. మరి ఇది మీరు చెప్తున్నది ప్రాక్టికల్గా అనిపించడం లేదు జీవితంలో గోల్ అంటే. మీరు చూడండి, ప్రభుపాదులు అన్నారు, మనము భగవంతుణ్ణి శరణు పొంది ఆయన ఇచ్చిన దారి, అంటే ఆయన చూపించిన బుద్ధి, ఇచ్చిన మనకు జ్ఞానము, దాన్ని బట్టే మనం నడుచుకుంటున్నాం జీవితంలో. ఓకే, కొంతమంది ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది జరిగితే నాకు ఒక లక్ కరువు అయింది అంటారు. ఓకే, లేకపోతే నాకు డెస్టినీ అంటారు. ఇవన్నీ భగవంతుడినే మనం ఉద్దేశిస్తూ మాట్లాడినవి అనమాట. భగవంతుని ఉద్దేశిస్తూ చేసే సంకేతాలు ఇవన్నీ. సో అలా కానప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరినో ఒక శరణు పొందుతాము. ఆ లక్ష్యాన్ని సాధించడానికి నాకు వీరి యొక్క తోడ్పాటు అవసరమని వాళ్ళ కాలబేరం మీద పడతాం అన్నమాట. కానీ అదే భగవంతుడి యొక్క కాలబేరం పడటం వల్ల మనకి ఎన్ని అశుభాల నుంచి మనకి మోక్షం లభిస్తుంది అని చెప్తున్నారు ఈ యొక్క అధ్యాయంలో. సో అందుకే ఈ యొక్క అధ్యాయం చాలా ముఖ్యమైనదన్నమాట. ఎందుకు ఈ శ్లోకం గురించి మీకు వివరిస్తున్నాను. ఇది రెండవ ఒక శ్లోకం, చాలా అన్నిటికంటే ముఖ్యమైన శ్లోకము భగవద్గీతలో. ఓకే, ఇలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. మనం ఇప్పటివరకు చూసిన వాటిల్లో మళ్ళీ ఒక ముఖ్యమైనది, అందరూ దీన్ని ఉచ్చరించండి. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము విద్యలకెల్ల రాజు వంటిది, సర్వ రహస్యములలో పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది. ఇక్కడ మనం అర్థం చేసుకుంటేనండి, ఈ యొక్క జ్ఞానము అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా భక్తి యోగము. జ్ఞానము అంటే అక్కడ ఉద్దేశము భగవంతుడి గురించి తెలుసుకోవడం, సంపూర్ణ ఓకే ఆయన యొక్క శరణాగతి పొందిన వ్యక్తి ఎలాగైతే భగవంతుడి యొక్క ఓకే షడ ఐశ్వర్య పూర్ణ అని తెలుసుకోగలుగుతారో, ఓకే తెలుసుకున్నంత మాత్రాన ఆయన గ్రేట్నెస్ తెలిస్తే ఏమవుతుందండి, స్వీట్నెస్ తెలుస్తుంది. అంటే ఆయన ఏం చేసినా కూడా గొప్పగా అనిపిస్తుంది. మనం చూడండి ఆఫీసుల్లో కొంతమంది, నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తున్నా మాకు కనెక్ట్ అవ్వడానికి. ఒక గొప్ప వ్యక్తి ఏం మాట్లాడినా కూడా, అంటే ఆయనకు పవర్ ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఏం చేసినా కూడా అట్రాక్టింగ్గా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఏ పనులు చేసినా ఒక రోల్ మోడల్లో కనిపిస్తారు. అంటే వాళ్ళకు గొప్పతనాన్ని మనం ఎరగడం వల్ల. అదే ఒక అతను చూడడానికి సరిగా ఉండరు, బట్ చాలా గొప్ప వ్యక్తి, ఓకే కానీ అప్పుడు మాట్లాడినప్పుడు మనకేమంత అనిపించదు, ఆయన గ్రేట్నెస్ మనకు తెలియలేదు కాబట్టి. అందుకే చాలామంది గుడికి వెళ్తున్నారు కానీ, దర్శనం చేసుకుంటున్నారు కానీ, భగవంతుడి యొక్క దివ్య గుణాల గురించి ఆయన యొక్క కీర్తనం చేసే ఒక భాగ్యం అనేది కరువైందనమాట. అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు మనకు అందిస్తున్నారు. భగవంతుడి యొక్క ఆయన శక్తి, సర్వశక్తి సంపన్నుడు, పరమ ఈశ్వరుడిని అని మనం పూర్తిగా మనం శ్రద్ధ, అచంచలమైన శ్రద్ధతో తెలుసుకున్నంత మాత్రాన ఆయన యొక్క దివ్య గుణగణాల గురించి మనకి అవగాహన వస్తుంది. అప్పుడు మనకు న్యాచురల్గా ఒక ఆకర్షణ ఏర్పడి ఆయన కీర్తించాలన్న సంకల్పం ఏర్పడుతుందన్నమాట. అందుకే గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ఎందుకంటే అన్ని కీర్తనలు చేస్తున్నారు. ఆ కీర్తనలో వాళ్ళు ఈ మన పురుషోత్తమ మాసంలో బిల్వామంగళ ఠాకూర్ రాస్తున్న ఓకే చౌరాగ్రగణ్యం పురుషం నమామి అనే ఒక మన శ్లోకాలు చెప్తున్నారు ఆచార్యులు.
చౌర అగ్రగణ్యం. అంటే కృష్ణుడు చేసిన దొంగతనం కూడా ఎంత గొప్పదండి అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, ఆయన ఏం చేశారండి, వెన్నని దొంగలించారు. ఓకే, ఆ గోపి యొక్క వస్త్రాలను దొంగిలించారు. మరి ఇవన్నీ మామూలుగా సాధారణ వ్యక్తి ఏదో చిన్న పిల్లవాడు చేసిన ప్రాంక్స్ అని చెప్తారు. లేకపోతే ఏదో అమ్మాయిల మీద ఉన్న ఒక ఆకర్షణతో చేశాడు అని చెప్పచ్చు. కానీ భగవంతుడి యొక్క గొప్పతనము, ఆయన ఐశ్వర్యాలని తెలుసుకున్న ఎవరైతే ఉంటారో భక్తుడు, వీటన్నిటిని చూసి ఆ స్వామి ఎందుకు ఈ యొక్క లీలని చేశారంటావు అని ఇంకో భక్తుడితో అడుగుతారన్నమాట. అట్లయితే పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తున్నారు సుఖదేవ గోస్వామితో, గురువర్య కృష్ణుడు ఎందుకు ఇలా చేశాడంటారు? ఆయన ధర్మాన్ని స్థాపన చేయాల్సిన వ్యక్తి కదా, మరి అర్ధరాత్రి వేళ తన ఫ్లూట్ వాయిస్తూ వేణుగానం చేసి అందరి గోపికల్ని అడవికి తీసుకొచ్చి ఆయన రాసలీల చేశారు కదా అని ఒక ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడిందన్నమాట పరీక్షిత్ మహారాజు విన్న మాత్రాన. అప్పుడు సుఖదేవ్ గోస్వామి, మేము పూర్తిగా చెప్పాలని చాలా టైం పడుతుందండి, ఒక చిన్న వివరణ ఏంటంటే, లా మేకర్ అంటే ఇప్పుడు ఒక లా స్థాపించిన అతను ఉంటారు, ఎవరండి, ఒక కింగ్, ఆయన లా మేకర్. ఆ లా మేకర్కి ఆ లా వర్తించదు అసలు. అంటే ఈ సృష్టిని చేసిన భగవంతుడు ఈ సృష్టిలో ఉన్న ధర్మాలు, ఓకే, అంటే కొన్ని మన ఉంటాయి చూసారండి, ఈ యొక్క లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని, ఓకే, లేకపోతే సోషల్ కల్చర్ ట్రెడిషనల్ లాస్ అని, వీటన్నిటిని మనం చెప్తాం కదండి. వీటన్నిటికీ ఆయన అతీతుడు. ఓకే, ఇంకా ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు. అటువంటి గొప్ప వాళ్ళ యొక్క లీలల్ని మనము ఇమిటేట్ చేయటం వల్ల ఎట్లా ఉంటుందంటే, శివుడు హాలహాలని మింగారు, నేను కూడా మింగుతానంటే ఏమో చచ్చిపోతాం మనం. అలా అంటే గొప్పవారు చేసిన పనులను ఓకే అనుకరించకూడదు అంటూ సుఖదేవ్ గోస్వామి చాలా చెప్పారు. అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన చేసిన ప్రతి పని మనకి ఎంతో ఆకర్షణీయంగా మనకు కనబడుతుంది. అంటే భక్తి చేయాలంటే మన ఆకర్షణ ఉండాలి కదండి, అది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఆ భక్తే ఇక్కడ రాజవిద్య. అంటే ఆ ఆకర్షణ కలగజేయడానికి భగవంతుడి యొక్క శక్తిని మనము అర్థం చేసుకునే ఆ యొక్క జ్ఞానాన్నే ఇక్కడ రాజవిద్య. ప్రభుపాదుల వారు ఈ రాజవిద్యని రకరకాలుగా వర్ణించారు. ఓకే, మనము ఎల్కేజీ నుంచి ఎన్నో విద్యలను చదివాము. ఓకే, అంటే మనకి ఒక కనెక్ట్ అవ్వడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. మనం మెడిసిన్ చదివాము, దానివల్ల ఏదైనా వ్యాధి వస్తే ఈ వ్యాధికి ఈ మందు వేసుకుంటే వ్యాధి నుంచి బయటపడగలము అని మాత్రం మనకు తెలుసు. అది విద్య మన దగ్గర. రాజవిద్య అంటే ఏంటంటే అసలు వ్యాధే రాకుండా ఉండగలగడం ఈ రాజవిద్య. అసలు జన్మే లేకుండా ఉండగలగడం, మృత్యువు లేకుండా ఉండగలగడం, జర ముసలితనం లేకుండా, అలాగే వ్యాధి లేకుండా, అంటే ఈ దుఃఖ దోషాల నుంచి విముక్తుడు అవ్వగలిగే ఆ విద్యనే రాజవిద్య అని చెప్పారు అన్నమాట ప్రభుపాదుల వారు. అంటే ఈరోజు మనందరము ఒక ప్రకృతిలో మనము నిమగ్నమై ఉన్నాం. అంటే నేను నాదిన భావన ఆ చింతనలో ఉండడం వల్ల జన్మ అనేది సాధారణమైనది, అందరూ పుడుతున్నారు. ఓకే, మరణం అనేది సాధారణమైనది. అంటే మనకి జరగనంత వరకు అన్నీ చూస్తున్నాము, ఓకే అదేదో చనిపోయారులే అంట్లో పెద్ద మన అవగాహన ఉండదు. అంటే ఈరోజు జరిగిన ఆ యొక్క సన్నివేశము నాకు ఎప్పుడైనా జరగవచ్చు అనొక ఉంటే మనిషి దిగాలు పడిపోయి ఇంక ఏ ఒక్క ఆలోచన ఉండలేదన్నమాట. ఆలోచించండి మీరు, కరోనా టైంలో ఎంతమంది భయాందోళనకి లోనైపోయి వాళ్ళు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఏర్పడినమాట. ఓకే, అంటే అర్థం చేసుకోవాలి మనం. అటువంటి భయగ్రస్తులు అంటే మనం ఎందుకు అవుతామండి, దాని గురించి ఒక అవగాహన ఏర్పడినప్పుడు అప్పుడు మనకు అనిపిస్తుంది ఎవరు వీటన్నిటి నుంచి మనల్ని కాపాడగలుగుతారు, నాకు అంటే ఎవరు లేనప్పుడు దేవుడే దిక్కు అని అంటారు చూసారండి. అప్పుడు ఓకే ఆ పుణ్యాత్ముడు ఎవరైతే ఉంటారో వాళ్ళే భగవంతుని శరణు పొందుతారు అన్నమాట. మరి ఆయన శరణు పొందడానికి అటువంటి క్షణం వరకు మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు కదా. ముందుగానే మనం ఇన్ని విద్యలు నేర్చాము, ఇన్ని సంవత్సరాలుగా 25 ఏళ్ళు మనం ఎన్నో మనం పుస్తకాలు చదివాము. కానీ ఒక్క పుస్తకము అది భగవద్గీతని మనం చదివినంత మాత్రాన ఇక్కడ అన్ని విద్యలలోకెల్లా రాజు వంటిదైన ఈ యొక్క రాజగుహ్యము
పవిత్రము, ఉత్తమము ఇట్లాగా చెప్తున్నారు. ఆ రాజవిద్య అంటే భక్తి యొక్క లక్షణాల గురించి. ఓకే, మరి ఇవన్నీ వినంగానే మన ఆకర్షణ కలగాలి కదండి. ఓకే, సో అది ఈ శ్లోకంలో మనకు అవగాహన చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన ఇంకొక అంశం ఏంటంటే, ఈ యొక్క విద్య ఎటువంటిదంటే, మనము ఇంజనీరింగ్ అప్పుడు, మెడిసిన్ అప్పుడు అందరూ బుక్స్ చదువుతారు మొదట, తర్వాత ప్రాక్టికల్స్ అని చేస్తారన్నమాట. ఇక్కడ చదవడము ప్రాక్టికల్స్ రెండు వెంటనే అంటే సైమల్టేనియస్ జరిగిపోతుంది అన్నమాట. సైమల్టేనియస్. దీనికి ఒక ఉదాహరణ చెప్పారన్నమాట. మనం చాలా ఆకలిగా ఉన్నప్పుడు, ఓకే, మనకి ఎవరైనా ఒక ఆహారం అందిస్తే, మంచి మనకి నచ్చిన ఒక మంచి స్వీట్ కానీ ఏదైనా, ఉపవాసం చేశాక మనకు తెలుస్తుంది అన్నమాట. జస్ట్ కాస్త నేను పానకం తాగితే చాలు, మొదట ఉపవాసాన్ని విరమిస్తూ. ఓకే, దాన్ని మనకి నిర్జల ఏకాదశి అంటారు. మనకు వస్తుందన్నమాట జూన్ 6 జూలై. ఆ నిర్జల ఏకాదశి రోజు ఒక రోజంతా మన ఉపవాసం ఉండి, ఓకే, ద్వాదశి రోజు ఒక పానకాన్ని మనం మొదట నీళ్ళతో మనం తీసుకున్నప్పుడు మన శరీరంలో ఒక ఉత్తేజం, అంటే ఒక బాధ, శుద్బాధ అనేది పోయి, ఓకే, ఒక ఉత్తేజం ఎలా కలుగుతుందో అది ఎవరు చెప్పనవసరం లేదు. అది నువ్వు స్వీకరించిన మాత్రానే, ఓకే, థియరీ చేస్తున్న వెంటనే ప్రాక్టికల్గా తెలిసిపోతుంది మనకి. అంటే ఇక్కడ భక్తి అనేది భగవంతుడి గురించి కీర్తిస్తూ, ఓకే, మనం భగవంతుడిని మనము ఎక్కడ కీర్తిస్తామండి? మనకు తెలిసిన ఒకే ఒక శ్లోకము, ఒకే ఒక మహామంత్రము, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అనే ఒక మన మహామంత్రాన్ని మనము అచంచలమైన శ్రద్ధతో, భగవంతుడి పైన ఉన్న భక్తితో మనం స్మరించాలన్నమాట. అంటే మనం స్మరణ చేస్తున్నప్పుడు భగవంతుడి మీద ధ్యానం ఉండాలి. మన మనస్సు ఎట్లా అంటే, నేను చేస్తున్నది భగవంతుడి ప్రీతి కోసము, ఆయన కీర్తిస్తూ, ఆయన శరణు పొందుతూ, ఆయన కోసమే నేను నా యొక్క జీవితాన్ని నేను అంకితం చేయాలి, ఆయన సేవలోనే నేను నిమగ్నం అయి ఉండాలి. ఓకే, మళ్ళీ మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిందంటే, ఈ యొక్క విద్య అన్నీ తెలుసుకున్న తర్వాత, ఓకే, మనమేమో వైరాగ్యం పొంది, వైరాగ్యం అంటే సామాజిక వైరాగ్యం చెప్తున్నానండి. నిజమైన వైరాగ్యం ఏంటంటే, అన్నీ భగవంతుడు మనకించారు. అంటే ఆయన పుత్రుడుగా నేను ఈ యొక్క జన్మలో సుఖముగా సౌఖ్యముగా ఉండి, అందుకని చివరిలో చెప్పారు. ఓకే, ఈ యొక్క భక్తిని ఆచరించడం వల్ల మిక్కిలి సౌఖ్యకరమైనది. అంటే ఇహలోకంలో సౌఖ్యము, పరలోకంలో సౌఖ్యము గురించే భగవంతుడు మనకు అందిస్తున్నారన్నమాట. అంతేగాని అన్నీ వదిలేసి, ఓకే, మనం ఏదో ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి అడవికి పోనవసరం లేదు. ఓకే, ఈ కలియుగంలో మనం స్థానే స్థిత ఉన్న చోటనే ఉండి భగవంతుని కీర్తిస్తూ ఆయన నామస్మరణతో ఉండి మన పక్కనున్న మన పరివారాన్ని, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, తోటి వాళ్ళందరితో, ఎలాగైతే ప్రహ్లాదుడు మనకి చూసినాము, ఆయనకు ఫ్రెండ్స్ అందరినీ, ఓకే, పిలిచి హరినామ స్మరణ చేశారన్నమాట కీర్తనలు. సో అలాగే మన వంతుగా మనము మన పరివారాన్ని, ఓకే, అందరు కలిసి సంకీర్తనలో మనం నిమగ్నమై ఉండాలన్నమాట. ఓకే, ఇక మనము చేసిన ప్రతి పని, ఆఫీస్కి వెళ్ళినా, ఏ వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా మనము భగవత్ యొక్క ఓకే, మన యొక్క ప్రేరణ అనేది మనకు లభిస్తుంది. అంటే భగవంతుడు అంటున్నారు, ఎవరైతే నా యందు నిమగ్నం అవ్వాలనుకుంటారో, నా గురించి తెలుసుకోవాలన్న సర్వ జిజ్ఞాసతో ఉంటారో, వాళ్ళకి నేను ఆ జ్ఞానాన్ని నేను హృదయంలో ఉన్న పరమాత్మ స్వరూపంతో నేను అందిస్తుంటానని చెప్పారన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనం చాలా అర్థం చేసుకోవాలి. ఇంకోటి సుసుఖం అన్నారు. అంటే ఈ యొక్క భక్తి మార్గంలో ఏది కూడా కష్టమైంది కాదు. సో ప్రభుపాదులు వారు అంటారు, మనకు నామస్మరణ చేయడం కష్టమా? ఓకే, తర్వాత భగవంతుణ్ణి మనం ఆరాధించడం, మనం ఒక మందిరానికి వెళ్ళి భగవంతుడికి అన్ని నివేదన చేస్తాం అన్నమాట. ఇంకా చాంటింగ్, తర్వాత అప్పుడు డ్యాన్సింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, ప్రభుపాదులు వారు చాంటింగ్, డ్యాన్సింగ్. తర్వాత మనం చేయగలిగింది ఏంటంటే, ఎప్పుడైనా మనకి ఆహారం కావాలంటే వెంటనే భగవంతుడు మనకి ప్రసాదం అందిస్తారు. సో ఆయన కీర్తిస్తూ, ఓకే, ఆయన ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాము. సో ఇవి మన జీవితంలో ఎంతో సుఖంగా మనము ఆచరించదగినమాట. ఓకే, అలాగే మనం ఈరోజు భగవద్గీత మనం చర్చించుకుంటున్నాము 1 గంట కాలము. ఈ గంట సేపు మనం చర్చించుకుంటున్న ఆ భగవద్గీత, భగవంతుడి యొక్క ఆయన గొప్పతనాన్ని కీర్తించడం అనేది మనం అవగాహన తీసుకుంటున్నాము.
ఇది ట్రైనింగ్ అనమాట. ఓకే, ఇలాగ మనకి ఇహలోక పరలోక సౌఖ్యముని మనం పొందవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. 3వ శ్లోకంలో అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. అందుచే వారు ఈ భౌతిక జగత్తు నందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి 3వ శ్లోకంలో చెప్తున్నారు, ఈ యొక్క భక్తి మార్గం అనేది రాజవిద్య, రాజగూహ్యం, పవిత్రం, ఇదముత్తమం ఇట్లా చెప్పిన తర్వాత ఓకే మనకి 2 దారులు ఉన్నాయి. ఆయన చెప్పిన దాన్ని పూర్తి విశ్వాసంతో, సంపూర్ణ విశ్వాసంతో ఓకే ఆయన శరణు పొందగలం ఒకటి. నాకు చాలా ప్రయారిటీస్ ఉన్నాయి లైఫ్లో, నేను ఇవి చేయవలసినవి ఉన్నాయి, ఓకే నా పనుల్లో నేను అసలే తలమునకలై ఉన్నాను, ఇంకా భగవంతుడు చెప్పారని అన్నీ గాల్లో దీపం పెట్టి ఆయన్ని వేడుకుంటూ ఉంటే ఏమి అంటే వాళ్ళకి అంటే దక్షత అంటే ఇంకొక మార్గం చెప్పాలంటే చతురత ఇంకా చాలా రకరకాలుగా వర్ణిస్తారన్నమాట. కృష్ణ యొక్క భక్తి చేయాలంటే ఒక మనిషికి చాలా విజ్ఞానం ఉండాలి, మేధస్సు ఉండాలి. సుమేధస అన్నారన్నమాట శాస్త్రంలో కూడా, సుమేధస. ఆ మేధస్సు ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో భగవంతుడి పైనే మనం ఆధారపడ్డాం. ఎట్లా అంటే ఇక్కడ మనం కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వచ్చారు. అర్జునుడు డైరెక్ట్గా కృష్ణుడి పైన ఆధారపడ్డాడు. అంటే ఓ కృష్ణ నువ్వు నా వైపు ఉండాలి అని కోరుకున్నాడు. దుర్యోధనుడు కూడా కృష్ణుడి పైన ఆధారపడ్డాడు. కానీ ఎలా అండి, కృష్ణుడి యొక్క ఒక అక్షహౌని సేనని స్వీకరిస్తూ నా బలం పెరిగింది ఇప్పుడు అని ఆలోచిస్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు చాలా గొప్ప బుద్ధిమంతులు అని చెప్పచ్చండి. ఎవరైతే కృష్ణుడే నా వైపు ఉంటే, కృష్ణుడితో పాటు ఓకే లక్ష్మి అంటే మన యొక్క గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అన్నారు, మన అదృష్టము ఓకే మన సౌఖ్యము అన్నీ కూడా కృష్ణుడితోనే ఉంటాయి. ఆయన ఎక్కడ ఉంటే అదే అక్కడే ఓకే మనకి చివరిగా ఒక శ్లోకము యత్ర యోగేశ్వరో కృష్ణ యత్ర పార్థ ధనుర్ధర ఓకే అలా చెప్పి స్త్రీ విభూతి అన్నీ చెప్పారన్నమాట. ఓకే విక్టరీ అన్నీ ఎక్కడ ఉంటాయి, మొరాలిటీ అన్నీ. మరి అది అర్జునుడికి అవగాహన అయింది, ఎందుకంటే ఆయన కృష్ణుడి పైన ఎటువంటి అసూయ లేనివాడు కాబట్టి. అదే దుర్యోధనుడికి కృష్ణుడిని చూసినంత మాత్రానే ఇతన్ని ఎట్లా బంధించాలి నేను అని ఆలోచించాడనమాట. హస్తినాపురంలో కృష్ణుడు రాయబారిగా వచ్చినప్పుడు కృష్ణుడిని బంధిస్తే మన పాండవుల్ని మనం వాళ్ళని నిగ్రహించగలము, ఇంకా వాళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చు, యుద్ధం నుంచి మనం గెలవచ్చు అనుకున్నాడు. ఓకే అంటే ఆలోచించండి, కృష్ణుడి యొక్క ఆయన మీద ఆధారపడ్డాడు ఇంతకుముందే. ఓ కృష్ణ నీ యొక్క సహాయం అర్థించి వచ్చాను రానున్న సంగ్రామంలో అని అర్థించారు ఇద్దరు. కృష్ణుడు నేను నా యొక్క సేన అక్షహౌని సేన ఒకళ్ళు, నేనే ఇటువంటి ఆయుధం ముట్టను, యుద్ధము చేయను అన్నారు. కానీ అర్జునుడు ఎంతో బుద్ధి కుశలతతో కృష్ణుడినే వేడుకున్నాడు. కానీ దుర్యోధనుడు ఓకే ఏం వేడుకున్నాడు, కృష్ణుడి యొక్క శక్తిని ఆయన పొందాలనుకున్నాడు అన్నమాట. ఆ శక్తిని తన స్వలాభాను కోసం పొందాలనుకున్నాడు. ఇదే అసూయ తత్వము, ఇదే అశ్రద్ధ అని చెప్పుకోవాలన్నమాట. ఆ శ్రద్ధ అంటే భగవంతుడి పూర్ణ విశ్వాసము అనేది అది ఓన్లీ భక్తుడికి మాత్రమే, భక్తియుత సేవ యందు ఉన్న ఆ భక్తుడికి మాత్రమే ఆ శ్రద్ధ లభిస్తుంది. అలా లభించిన మాత్రానే వాళ్ళు ఈ జనన మరణ నుంచి మోక్షాన్ని పొందుతారు, ఈ యొక్క అశుభాల నుంచి అన్నిటిని మోక్షం పొందుతారు. లేకపోతే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అంతే, అది చెప్తున్నాను ఇక్కడ. అందుచే వారు ఈ భౌతిక జగత్తునందలి జనన మరణ సమయమునకి తిరిగి వత్తురు అని చెప్పారన్నమాట. చూసారండి ఈ యొక్క శ్లోకంలో ఎంత అంటే కొంచెం కటువుగా భగవంతుడు చెప్తున్నారు, ఇది చాలా పరమగుహ్యమైనది చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి అర్జునుడి ద్వారా ఒక సంకేతం ఇచ్చారన్నమాట. ఇది ఎవరైతే శ్రద్ధతో పొందలేరో ఈ జ్ఞానాన్ని
ఓకే, వారు మళ్ళీ అశుభాలకే లోనవుతారు. మనకి ఎవరికైనా అశుభాలు కావాలనుకుంటున్నామండి? లేదు. కానీ మనకి భగవంతుడి మీద విశ్వాసం అనేది లోపించింది. ఆ విశ్వాసం ఏర్పడడానికి భక్తుల సాంగత్యం ఉండాలి, సజ్జనుల సాంగత్యం ఉండాలి, సాత్విక చింతన ఉండాలి, మనం తినే ఆహారం సాత్వికం ఉండాలి, మనం చేసే పనులు సాత్వికంగా ఉండాలి. అవన్నీ చేయాలంటే మనకి ముందు బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుణ్ణి నామస్మరణతో మొదలు పెట్టాలి జీవితం. అంటే ఒక 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 ఉదయాన్ని మనము బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేసి, ఓకే, శుచిగా స్నానం చేసి ముందు మనం జపమాలు తీసుకొని భగవన్ నామస్మరణ చేస్తే మన మైండ్లో ఉన్న, ఓకే, అన్ని కల్మషాల నుంచి మనం బయటపడతాం. అసూయ, ద్వేషాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. అప్పుడే మనం నిజంగా నియుక్తుడైనట్టు అనమాట. అంటే నేను ఆ జాబ్కి వెళ్ళి చక్కగా ఎటువంటి, ఓకే, ఎక్స్పెక్టేషన్స్తో ఫలాపేక్ష లేకుండా భగవంతుడి మీదనే ఆధారపడి నేను జీవితం సాగించగలుగుతాను. అర్జునుడు యుద్ధం చేశాడు, దుర్యోధనుడు యుద్ధం చేశాడు. కానీ వాళ్ళిద్దరికి తేడా ఏంటంటే అర్జునుడు భగవంతుడిపైన ఆధారపడ్డాడు, దుర్యోధనుడు తన శక్తి సామర్థ్యాలపైన ఆధారపడ్డాడు. మనం దుర్యోధనులాగా ప్రవర్తించాలా లేదా అర్జునుడిలాగా ప్రవర్తించాలా అనేది మన యొక్క లైఫ్లో మనం నిర్ణయం తీసుకోవాలి. ప్రతిరోజు అది నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఇది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ 4వ శ్లోకంలో ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన అచింత్య ఐశ్వర్యం గురించి, ఈ సృష్టికి తను ఎలా, ఓకే, సంబంధం ఉంది ఈ సృష్టికి చెప్తున్నారు. మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాపమై ఉన్నది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను. ఇక్కడ వ్యక్తము అవ్యక్తము. వ్యక్తము అంటే కృష్ణుడి యొక్క సచ్చితానంద విగ్రహము అన్నారు. సచ్చితానంద విగ్రహము, ఓకే, శ్యామసుందరుడు. మనకి శాస్త్రాల్లో చాలా రకరకాలుగా గుణాన్ని వర్ణించారన్నమాట. వేణుం క్వనంతమరవింద దళయతాక్షం బర్హావతాం సమసితాం బుధసుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇది భగవంతుని చూసిన ఒక బ్రహ్మదేవుడు స్తుతించారన్నమాట. ఆయన చూసిన ఆ యొక్క విజ్ఞానాన్ని మనకి అందించారు బ్రహ్మ సంహితలో. అది మనం పాడుకున్నప్పుడు ఇది ఏదో ఒక గానం మాత్రమే అనుకోవచ్చు, ఏదో చాలా నైస్ మెలోడీ ఉంది అనుకోవచ్చు, లేదా నిజంగా భగవంతుడి మీద అసించలమైన విశ్వాసంతో ఉన్న భక్తుడు, శరణు పొందిన భక్తుడు అవి విన్నంత మాత్రాన్ని తనలో ఉన్న ఆకర్షణ, ఓకే, భగవంతుడి మీద అటాచ్మెంట్ ఏర్పడి, ఓకే, అశ్రువులతో భగవంతుని కీర్తిస్తుంటాడు అన్నమాట. ఎంత గొప్ప వ్యక్తి అని. ఇక్కడ మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయండి చెప్పుకోవడానికి. ఓకే, 2 ఉదాహరణలు చెప్పుకుంటాను ఈరోజు. ఒకసారి నారద ముని ఆయన ఆకాశ మార్గాన్ని వెళ్తూ చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ అట్లాగా. ఒక చోట నారదముని వెళ్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ అతను నారదముని తటస్థపడి, అప్పట్లో అంటే ఆ కాలంలో దేవతలు కూడా భూమి మీదకి వచ్చి వాళ్ళ యొక్క దర్శనం ఇస్తుంటారు. మీకు తెలిసి ఉంటుంది కదండి. రాజులు అశ్వమేధ యజ్ఞము, రాజస యజ్ఞము ఇలా చేస్తున్నప్పుడు చాలామంది ఋషి పొంగవులు అందరూ వస్తుంటారు. త్రేతాయుగము, ద్వాపరయుగము ఇట్లా. సో ఇట్లాగా ఒక సన్నివేశంలో ఆ బ్రాహ్మణుడు నారద మునితో ఇట్లా సంభాషించారు. ఓ నారద మునివారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను వైకుంఠానికి వెళ్తున్నాను అని చెప్తారు. అక్కడ నారాయణుడు ఉంటారు కదా, నాకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో కొంచెము కనుక్కొని నాకు చెప్పండి అని పిటిషన్ చేస్తారన్నమాట. అలాగే అని చెప్పేసి నారదముని ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి ఉన్నాడు. ఒక పెద్ద చెట్టు కింద, ఒక మర్రి చెట్టు అలా కూర్చొని చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి కీర్తనలు చేస్తూ ఉన్నాడు. నారదముని చూసి ఇతను చాలా చక్కగా భగవంతుడి గురించి స్థితిస్తున్నాడు చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన కూడా మీరు వైకుంఠానికి వెళ్తున్నారు కదా, నాకు ఎప్పుడు భగవద్ దర్శనం కలుగుతుంది, భగవంతుడు ఎప్పుడు నాకు సాక్షాత్కారం కలుగుతుంది అని ఆయన ఒక క్యూరియాసిటీని వెళ్ళబుచ్చుతారన్నమాట, కొంచెం తెలుసుకోండి అని. సో నారదముని వైకుంఠానికి వెళ్ళి ఇద్దరి యొక్క ప్రస్తావన తీసుకొచ్చి, నారాయణుడా
అని చెప్పేసి కీర్తిస్తూ, మరి వీరిద్దరికి ఏ సమాధానం ఇవ్వాలంటే నారాయణ అంటారు, ఈ యొక్క చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఈ జన్మతో జన్మరాహిత్యం ఏర్పడుతుంది, ఆయన నన్ను చేరుకుంటాడు. మరి ఆ బ్రాహ్మణుడి సంగతి మాత్రం నేను చెప్పలేను, ఆయన కొన్ని జన్మల తర్వాత ఎప్పటికో ఆయన నన్ను చేరుకుంటారంటారు. వెంటనే నారదమునికి ఒక సందేహం కలుగుద్ది. ఈ చెప్పులు కుట్టుకునేవాడు ఏదో గాల్లో అట్లాగా ఏదో ఒకటి పాడుతున్నాడు, కానీ ఎప్పుడు చూసినా ఆ చెప్పులు కుట్టుకుంటూ వాంటిలోనే నిమగ్నమై ఉన్నాడు. అంటే తన పని తను చేసుకుపోతున్నాడు, కానీ భగవంతుడి యొక్క పని చేయట్లేదే డైరెక్ట్గా అని ఆయన భావన అనమాట. అంటే నేను టెంపుల్లో ఉంటే భగవంతుడు పని చేసినట్టు, నేను ఆఫీస్కి వెళ్తే భగవంతుడు పని చేయనట్టు అన్నట్టుగా భావంతో చెప్తున్నారు నారదముని ఇక్కడ. మరి ఇక్కడ బ్రాహ్మణుడు ఎప్పుడు గుడిలో ఉండి అర్చన చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఆయన అర్చన టికెట్ ఇస్తారు కదండి, చక్కగా పూలతో అర్చన చేసి అన్ని షోడశోపచారాలు చేస్తున్నారు, గుడిలోనే తన జీవితాన్ని కైంకర్యం చేశారు. మరి అటువంటి ఎప్పుడు భగవంతుడి సేవలో ఉన్న బ్రాహ్మణుడికి ఏమో కొన్ని జన్మల తర్వాత అన్నారు, మరి చెప్పులు కుట్టేవాడేమో ఈ జన్మలోనే జన్మరాహిత్యం అన్నారు, ఎలా అర్థం చేసుకోవాలి అని ఒక సందేహం ఏర్పడిందనమాట నారదమునికి. అప్పుడు నారాయణ అన్నారు, నీ సందేహ నివృత్తి నేను చేయను, వాళ్ళే చేస్తారు, నేను చెప్పినట్టు చేయి అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ చెప్పినట్టు చెప్పు అని ఒక చెవులో ఒక అదే మన గుహ్య జ్ఞానము అంటాం చూసారండి, ఒక రహస్యాన్ని నారదమునికి చెప్పారు. సో నారదముని సరే మీరు చెప్పినట్టే నేను ఆజ్ఞ శిరసా వహిస్తానని చెప్పేసి వచ్చి ఫస్ట్ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, నేను నారాయణ దగ్గరికి వెళ్ళాను. ఓ వెళ్ళారా, మరి నా సంగతి చెప్పారా, ఏం చెప్పారు మరి నారాయణ అంటే, నేను నారాయణ దగ్గరికి వెళ్ళాను కానీ ఆయన చాలా బిజీగా ఉన్నారండి, అక్కడ నాకు మాట్లాడే సమయమే దొరకలేదన్నారు. ఏంటంత బిజీ అంటే, మన సూది మనం ఉంటుంది కానీ చిన్న రంధ్రము, ఆ రంధ్రంలోకి ఒక ఏనుగుని తోస్తున్నారు అని చెప్పారు అన్నమాట. ఒక సూది రంధ్రంలోకి ఒక ఏనుగుని ఆయన ఎక్కిస్తున్నారు, అంటే ఇటు నుంచి ఏనుగుని ఎక్కించి మళ్ళీ ఆ సూది మనలో నుంచి ఏనుగుని ఆయన తీస్తున్నారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఆ పనిలో నిమగ్నం ఉన్నారు. అనగానే వెంటనే బ్రాహ్మణుడు, మీరు చెప్పేది ఎంత హాస్యాస్పదంగా ఉంది, సూది ఏంటి, సూది మొనలో ఏనుగుని ఎక్కించడం ఏంటి, ఎవరైనా వింటే నవ్వుతారండి, అసలు సాధ్యపడుతుంది అసలు ఎవరికైనా ఇది అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు, అసలు మీరు వైకుంఠానికి వెళ్ళలేదు, మీరు నారాయణను చూడలేదు, అసలు నారాయణుడే లేడన్నట్టుగా ఆయన ఒక సంశయాన్ని అనమాట, అంటే అశ్రద్ధ చూపించారన్నమాట. ఓకే, వెంటనే నారదమునికి, ఆయన భక్తుడు మహాభాగవతోత్తముడు, ఆయన వెంటనే అర్థమైంది, ఓకే ఇతనికి జ్ఞానము ఏంటంటే ఏదో అంటే లిప్ సర్వీస్, ఒక ప్యారెట్, ఇప్పుడు ప్యారెట్కి మనం 4 పద్యాలు చెప్తే అది కూడా ఉచ్చరిస్తుంది, కానీ వాటి యొక్క అవగాహన లేదు, వాటి యొక్క అవగాహనలో భగవంతుడి యొక్క అచింత్యమైన శక్తి ఐశ్వర్యం గురించి ఆయనకి ఎటువంటి ఆకర్షణ లేదు. ఓకే, ఎందుకంటే దానికి ఎక్కడో నాది నేను అన్న భావనలోనే బతుకుతున్నారని అర్థం చేసుకోవాలి మనం. సరే, అక్కడి నుంచి ఆయన చెప్పులు కుట్టుకునే వాడి దగ్గరికి వచ్చారు. అక్కడ కూడా ఇదే సంభాషణ చేశారన్నమాట. వెంటనే చెప్పులు కుట్టుకునేవాడు అసలు, అంటే మీకు చెప్తున్నానండి ఇక్కడ, అశ్రులతో నా స్వామి ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్పవారు, ఓకే ఆయన ఏం చేసినా గొప్ప, అంటే ఉరుక్రమ అంటే ఆయన 3 జస్ట్ అంటే 3 స్టెప్స్తో ముల్లోకాల్ని కవర్ చేశారు వామన దేవుడిగా. అని ఏ పని చేసినా చాలా గొప్పగా ఉంటుందని చెప్పేసి ఆయన కీర్తనతో, అంటే స్వామిని ఆయన ఒక ఎక్స్టసీ ఫీలింగ్లో ఉన్నారన్నమాట. నారదమునికి సందేహంగా, నువ్వు నిజంగా నమ్ముతున్నావు నేను చెప్పింది ఏంటో. ఇప్పుడు అనంగాల్నే ఇదేదో థీరీగా నేనేదో కొన్ని శాస్త్రాల్లో నాకు అంటే మనకి అంటారండి, మన విలేజ్ ఫోక్ టైల్లో భగవంతుణ్ణి కొన్ని పాటలు నేర్పిస్తూ ఉంటారు. నేనేదో అలా పాడలేదండి, మీరు అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇక్కడ చెట్టు కింద ఉన్నాను, ఇక్కడి నుంచి ఈ చెట్టు పైన ఎన్నో పండ్లు పడి, ఓకే మర్రి చెట్టు పెద్దది ఉంటుంది, అని చిన్న విత్తనాలు ఉంటాయి. మరి ఈ విత్తనములో, చిన్న విత్తనములో ఒక మర్రి చెట్టుని ఆయన పెట్టినప్పుడు, ఓకే నేను ఆ చెట్టు కిందనే ఉన్నాను, ఆ విత్తనము మొలకెత్తి పెద్ద వృక్షమైంది.
అంటే ఆ వృక్షం అయ్యే యొక్క శక్తిని భగవంతుడు ఒక చిన్న విత్తనంలో పెట్టగాలేంది ఒక సూది మొనలో నేను ఏనుగుని భగవంతుడు చేస్తున్నారంటే అది గొప్ప విషయం ఏందండి అంటున్నారు. మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. ఇది నిజమైన ఒక విజ్ఞానము అన్నమాట. విజ్ఞానం అంటే మనం ఏదో భగవంతుడి దగ్గర విని గాల్లో మాటలాగా 4 ముక్కలు తెలుసుకొని నాకు కష్టకాలంలో ఏదో చేస్తే చేస్తాడు లేకపోతే లేదు అంటే అచంచలమైన విశ్వాసం కాదు. ఓకే, నాకు ఓకే ఆప్షన్ 1 నేను వెళ్ళి పూజా మందిరంలో భగవంతుడిని ప్రార్థించి కుంకుమ తెచ్చి పెట్టుకొని వాళ్ళు ఎవరికి కష్టాలన్నప్పుడు నీ నీ నయమైపోతుందిలే అని పెట్టేస్తారు. ఆప్షన్ 2 నేను ఒక డాక్టరు అవి ఇవి అంటే చేయకూడదని కాదు, కానీ మనస్సులో స్మరణ అనేది ఉండదన్నమాట. ఆ స్మరణ అనేది భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం అనేది లేకుండా మనం రకరకాల ఆప్షన్స్ని మనము చూస్తూ ఉంటాము జీవితంలో. దాని మూలాన మనం ఏమవుతుందంటే భగవంతుని విస్మరిస్తాము అంటున్నారు. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఈ భగవంతుడు అంటున్నారు అవ్యక్త రూపంలో నేను సమస్త జగత్తును వ్యాప్యమై ఉన్నాను అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడు నాకు తారసపడినట్టే లెక్క. కానీ మనకి చూసే కళ్ళు లేవన్నమాట అక్కడ. ఇది మనకి అర్థం కావాలి ఈరోజు. ఇది అంటే భగవంతుడిని సర్వవేళలా సర్వవస్థలు మనం చూడగలిగే ఒక భక్తి అనేది మనకి ఒక భక్తి అనే జ్ఞానం అని మనకు ఉంటే అంటే ఈరోజు స్పెట్స్ అనుకోండి, మీరు ఒక అర్థం చేసుకోవచ్చు. ఒక దూరాన ఉన్న వస్తువుని మన కళ్ళు చూడలేవు. మరి ఆ వస్తువుని చూడాలంటే మనం టెలిస్కోప్ చూస్తాం, చూసారండి. అంటే టెలిస్కోప్ ఒక యంత్రము ద్వారా ఒక దూరాన ఉన్న వస్తువుని ఎట్లా చూడగలిగామో మన దగ్గర మనలో మన హృదయంలో ఉన్న పరమాత్మ స్వరూపంగా ఉన్న ఓకే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు. హృద్దేశే అంటే హృదయంలో తిష్టేసి ఉన్నాను. ఓకే, అందరి హృదయంలో సర్వభూతానాం అని చెప్పారన్నమాట. అంటే ఎటువంటి స్థితిలోనైనా సరే మనకి ఒక భగవంతుడి యొక్క జ్ఞానంని మనం విస్మరించకుండా అంటే ఒక శ్రద్ధతో మనం విన్నంత మాత్రాన ఆయన నామస్మరణలో ఉన్నప్పుడు అదంత సులభం అనుకోవచ్చు. ఓకే, కానీ దానికి ప్రభుపాదులు అంటారు ఈ భక్తి మనకి చాలా సులభమైనది, అట్లాగే అసాధ్యమైనది కూడా. సులభమైనది ఎప్పుడంటే మనం ఒక ఆచార్యుల యొక్క పూర్తిగా శరణు పొందినప్పుడు భగవంతుడి పైన విశ్వాసాన్ని మనము ఓకే నన్ను గురించి తెలుసుకొని నేను ఎటువంటి ఒక అణుమాత్రాన్న నేను మరి భగవంతుడిని శరణు పొందడం వల్లనే ఆయన యొక్క దివ్య గుణగణాలను తెలుసుకోగలుగుతాను అన్న బుద్ధి కుశలతను ఏర్పరచుకున్న వ్యక్తే అది సాధ్యపడుతుంది భక్తి. అలా లేని పక్షంలో ఇది ఒక దుర్లభమైనది అని చెప్పారు మన శాస్త్రంలో. ఓకే, వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ. చూడండి ఎంత చక్కగా వివరించారు బ్రహ్మదేవులు వారు. అంటే వేదాలన్నింటినీ పఠించి నేను భగవంతుణ్ణి ఎక్కడున్నాను పట్టుకోగలుగుతాను అని ఒక కార్యాచరణలో ఉన్నాడు. నేను రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. వేదాలన్నింటినీ చదివాడు. వేదేశ దుర్లభమైనది, నువ్వు భగవంతుని చేరుకోలేవు. కానీ అదుర్లభం ఆత్మభక్తో, అదే నా భక్తులకు శరణు పొందితే చాలా దుర్లభమైనది. అంటే చాలా సులువుగా భగవంతుని మనం పొందగలం అన్నమాట. గోవిందమాది పురుషం తమహం భజామి అన్నారు. సో ఇట్లాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి మనకి. ఓకే, ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకోవాలి. నేను ఈ చాప్టర్లో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మెయిన్ ఫస్ట్ శ్లోకాస్లోనే ఫోకస్ చేశాను ఈరోజు. మిగతా యొక్క శ్లోకాలు మనం ఈ యొక్క అవగాహనతో మనం చదివితే నిజంగా భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఇదా అని మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, ఒక 5 నిమిషాలండి. ఒకసారి చైతన్య మహాప్రభు తన దక్షిణ దేశ యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ యాత్రలో ఆయన శ్రీరంగం చేరుకున్నారన్నమాట. అక్కడ శ్రీరంగంలో ఒక పెద్ద గుడి మండపంలో ఒక బ్రాహ్మణుడు కూర్చొని భగవద్గీతని ఇట్లాగా అంటే ఒక పేజీలను తిరిగేస్తూ ఉన్నారన్నమాట. ఆ పక్కన ఉన్న తన తోటి కొంతమంది బ్రాహ్మణుల పిల్లలు, కొంతమంది యంగ్ ఉన్న ఓకే వాళ్ళందరూ కూడా అతన్ని చూసి కొంచెం అపహాసం చేస్తూ ఉన్నారు. ఓ బాపడా, నువ్వు పుస్తకం చదువుతున్నావు భగవద్గీత, నీకు అర్థమవుతుందా నీకు అన్నట్టుగా వికతాలు చేస్తున్నారు అనమాట. తను వాళ్ళందరి యొక్క మాటలు లెక్క చేయకుండా చాలా అంటే ధ్యానం నిమగ్నుడై ఉన్నాడు అనమాట. అంటే పుస్తకాన్ని చూస్తూనే ఉన్నారన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఈ యొక్క చూసి
అక్కడున్న సన్నివేశాన్ని చూసి అక్కడ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ఆయన పలకరించారన్నమాట. ఓ బ్రాహ్మణోత్తమ, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడిగారు అన్నమాట. చైతన్య ప్రభుని చూడంగానే ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన భక్తిపూర్వకంగా చేస్తున్న సాధన వల్ల భగవంతుడు ఏ రూపాన ఉన్నా కూడా, అంటే భగవంతుడు మనము ఆయన ఇప్పుడు హనుమంతుల వారు రాముల వారు దర్శించగానే ఆయనకి అర్థమైంది ఈయనే నా యొక్క స్వామి అని. ఓకే, ఇక్కడ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు దర్శనమే ఆయన చూసి ఈయన చాలా గొప్ప గొప్ప పురుషోత్తముడు, ఈయన అపాస్యంగా నన్ను అడగడం లేదు అని చెప్పేసి తను చెప్తున్నారన్నమాట. నేను భగవద్గీతని చదువుతున్నానండి, నా గురువు గారు ఒక ఆజ్ఞ ఇచ్చారు, ప్రతిరోజు 18 అధ్యాయాలను చదవాలి అని చెప్పారు. కానీ నేను నిరక్షరాస్యుడను, అంటే నా చదువు రాదు అని చెప్పాడు. కానీ నేను నా గురువు ఆజ్ఞను పాటిస్తున్నాను శ్రద్ధతో అని చెప్పారన్నమాట. చైతన్య ప్రభు అన్నారు, నీ చదువు రాదంటున్నావు, మరి పుస్తకాన్ని ఇట్లా తిరిగేస్తున్నావు, మరి ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, అవును నేను గురువుగారు చెప్పారని శ్రద్ధతో పేజీలను తిరిగేస్తున్నాను, నాకేమన్నా అర్థమవుతుందేమో అని అంటగా. అంటే గురువు యొక్క ఆజ్ఞ పాటిస్తే ఏదో ఒక రోజు ఆయన యొక్క దయా కృప, ఓకే, కాజ్లెస్ మర్సీ అన్నారు. అందుకే అంటే దానికి ఒక హేతు అనేది లేదు, హేతుబద్ధంగా మనం ఆలోచించడానికి లేదు ఇక్కడ. అలాగా బ్రాహ్మణుడు చెప్పారన్నమాట. మరి నువ్వు చదువుతుంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయేంటి మరి, నీకు అర్థం కాకపోతే కళ్ళల్లోంచి నీళ్ళు ఎలా వస్తున్నాయని అడిగారు. మళ్ళీ నేను పుస్తకము చూడంగానే ఫస్ట్ పేజీలో అర్జునుడి యొక్క రథాన్ని తోలుతూ ఉన్న కృష్ణుడిని చూడంగానే ఆయన యొక్క భక్తవస్థల లీలని చేస్తూ ఆయన యొక్క కృపని, ఆయన కృష్ణ భగవాన్ యొక్క దయని, భగవంతుడు భక్తుడి పైన ఉన్న ఒక మధ్యనున్న ఒక బాంధవ్యాన్ని ఎప్పుడైతే నేను తెలుసుకుంటున్నానో నాకు వెంటనే ఎమోషన్ వచ్చేస్తుంది. అంటే నాకు ఏడు పాకట్లేదు నాకు అంటున్నారు. అప్పుడు చైతన్యప్రభు అంటారు, నిజంగా నువ్వు భగవద్గీతని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న వ్యక్తివి అంటారన్నమాట. అంటే భగవంతుడిని సంపూర్ణ అవగాహన చేసుకోవడం అంటే విజ్డమ్ అనేది ఏంటంటే భగవంతుడు ఎంత గొప్పవారు, ఆయన గురించి చెప్పినంత మాత్రాన నా హృదయంలో ఉన్నారంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఎటువంటి భయం ఉండకూడదు, ఫియర్లెస్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అందుకే నారాయణ పరా సర్వే నకుశన బిభ్యతి స్వర్గాపవర్గ నరకేషు తుల్యార్థ దర్శిన అని చెప్పుకొచ్చారు. ఇది పరమశివుడు చెప్పారన్నమాట. నారాయణ పర, ఎవరైతే నారాయణ పర ఉంటారో వారికి ఈ స్వర్గమైన నరకమైన ఎటువంటి స్థితిలో ఉన్నా తుల్యమే, అంటే సమానమైనదే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా భగవంతుని కీర్తిస్తూనే ఉంటారు. భగవంతుని కీర్తిస్తున్నప్పుడు ఆయనే నన్ను చూసుకుంటున్నప్పుడు ప్రహ్లాదుడు ఎలాగైతే తన లీలల్లో ప్రతి లీలల్లో ఇన్ని కష్టాలు అనుభవించినా కూడా పాములచే కర్పించారు, ఏనుగులతో తొక్కించారు, పెద్ద పెద్ద పర్వతాల నుంచి కిందకు పడవేశారు, సముద్రంలో పడవేశారు, ఎన్ని రకాలుగా ప్రహ్లాదుని ఎన్ని శిక్షలకు బారి చేసినా కూడా ప్రహ్లాదుడు అచంచలమైన విశ్వాసంతో అన్నీ నాకు సర్వము నారాయణుడే అనే యొక్క భావనలో ఉన్నారు. ఓకే, ఆ భావన అవ్యక్త రూపంలో నేను సమస్త జగత్తును వ్యాప్యమై ఉన్నాను, జీవులన్నీ నా ఎందే కలవు, కానీ నేను వాని ఎందు లేను. అంటే భగవంతుడు తను ఈ యొక్క అవ్యక్త రూపంలో అంతా వ్యాపించి ఉన్నారు. అందరూ భగవంతుడి యొక్క స్థితిలోనే ఉన్నారు. కానీ భగవంతుడు ప్రత్యక్షంగా ప్రతి చోట లేరనమాట. అంటే భగవంతుడి యొక్క శక్తి మేరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్లో ఒక CEO ఉంటారన్నమాట. ఆయన ఎన్ని బ్రాంచులు ఉన్నా అన్ని బ్రాంచీల్లో తన యొక్క పరివారం ఉంటుంది, తన యొక్క అసోసియేట్స్ ఉంటారన్నమాట. క్లర్క్ అట్లా ఉంటారు కదండి, పోర్ట్ఫోలియోస్ చాలా ఉంటారు. అలాగా అన్ని యొక్క బ్రాంచుల్ని తను ఆయన కంట్రోల్లో పెట్టుకొని తను ఆపరేట్ చేస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ప్రొపరైటర్ ఎవరు అనగానే ఫలానా వ్యక్తిని మనం చెప్తాం అన్నమాట. అలాగే బ్రహ్మాండ కోటి నాయకన్న అంటే ఇన్ని బ్రహ్మాండాలలో భగవంతుడు తన శక్తి ద్వారా అన్నిటినీ స్థితి చేస్తున్నారన్నమాట. సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి. కానీ ప్రత్యక్షంగా భగవంతుడు ఎక్కడ ఉంటారంటే నారదముని చెప్తారన్నమాట. దానికి ఏమంటారంటే
ఇక్కడ ఒక శ్లోకంలో తత్ర తిష్టామి అని అర్థం. ఓకే, ఆ శ్లోకము ఫస్ట్ సడన్గా గుర్తు రావట్లేదండి. ఎక్కడైతే భగవంతుణ్ణి మనము కీర్తన చేస్తామో, ఓకే ఓకే భజనలు చేస్తామో భగవంతుడి మీద, అప్పుడు భగవంతుడు అంటారు యోగినామపి సర్వేషాం, ఓకే సారీ యోగినాం హృదయేష్వ తత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్త అన్నారు. అంటే ఎక్కడైతే భగవంతుని మనము గాయంతి అంటే కీర్తిస్తామో, ఓకే సో అక్కడ భగవంతుడు ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ఓకే అంటే మనకి ఆచార్యులు ఉన్నారో మన హృదయము ఎప్పుడైతే పరివర్తన చెంది హృదయం సంపూర్ణ శుద్ధితో ఉంటుందో, ఓకే అంటే మనకి వాసుదేవుడు ఎప్పుడు జన్మించారండి? వసుదేవుడు యొక్క అంశ, అంటే వసుదేవుడు యొక్క పుత్రుడిగా. అంటే వసుదేవుడు అంటే ఇక్కడ వసుదేవుడు అంటే కృష్ణుడి యొక్క తండ్రి, దేవకి వసుదేవులు. అక్కడ ప్రభువులు అంటారు మన హృదయము శుద్ధ సత్వము ఏర్పడాలన్నమాట. అంటే సంపూర్ణంగా భగవంతుడి మీద ఆయన నిమగ్నమైనప్పుడు ఈ పరిశుద్ధం అయిపోతుంది. అప్పుడు భగవంతుడు హృదయంలో తిష్ట వేసి ఉంటారు అన్నమాట. కానీ ఇప్పుడు మన పరమాత్ముడిగా మనందరి హృదయాల్లో ఉన్నారు. కానీ భగవంతుడే అంటే ఇక్కడ అన్నారు కానీ నేను వారి యందు లేను అంటే శక్తి మేరకు ఉన్నారు. కానీ స్వయం భగవానుడు, స్వయం కృష్ణుడు ఓకే ఎవరి హృదయంలో ఉంటారంటే మనం ఈరోజు పురుషోత్తమ మనం మాసంలో చెప్తాం. శ్లోకం ఉంది, ఎట్లాగైతే కారాగృహంలో బంధించామో ఓకే ఎవరైనా తప్పు చేసినప్పుడు ఒక చోరుడును, అలాగే బిల్వామంగళ చక్రవర్తి ఠాకూర్ అన్నారు. ఓకే బిల్వామంగళ ఠాకూర్ అన్నారంటే నేను నీ భక్తి బంధంలో బంధించి ఈ యొక్క హృదయం అనే కారాగృహంలో, మనస్సు అనే కారాగృహంలో నిన్ను బంధించాను కృష్ణ అని వేడుకున్నారు. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే హరే కృష్ణ. సో వచ్చే వారము ఈ యొక్క 9వ అధ్యాయం మనం చెప్పుకుందాము. ఓకే ముఖ్యంగా ఈ యొక్క 4 శ్లోకాలు మీకు నేను వివరంగా చెప్పడానికి కారణము భగవంతుడి పైన మన అచంచల విశ్వాసాన్ని మనం పొందాలి. ఈ భగవద్గీతను సంపూర్ణ అవగాహన చేసుకోవాలి. ప్రతి వారము మనం అవగాహన చేసుకున్నది మాత్రమే కాదు, ఉదయాన్నే లెగిసి మనం భగవన్ నామస్మరణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని మనము అన్ని విషయాల్లో కూడా భగవంతుణ్ణి శరణు పొందే స్థితిలో మనం నిమగ్నమై ఉండాలన్నమాట. అలా పొందడానికి మన ప్రయత్నం చేయాలి, మన వంతు ప్రయత్నం మనం చేయాలి. తర్వాత భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆశీస్సులతో వాళ్ళ యొక్క కృప అంటే వాళ్ళ యొక్క సజ్జన సాంగత్యం అంటారు చూడండి, వాళ్ళ యొక్క సాంగత్యంలో మనకి ఆ ప్రేరణ కలుగుతుంది ఇప్పుడు. ఓకే హరే కృష్ణ. సో అందరికీ ధన్యవాదాలు. చాలా శ్రద్ధగా మనం ఈ యొక్క 9 అధ్యాయాలు మనం చదువుకుంటున్నాము. ఓకే అందరూ all glories to Sri Guru and Sri Gauranga, all glories to Srila Prabhupada ki jai. హరే కృష్ణ. సో అందరికీ ధన్యవాదాలండి.